మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 648లో గల ప్రభుత్వ భూమిలో ఉన్న నర్సరీ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. జవహర్ నగర్కు చెందిన భూమాఫియా రాత్రి వేళలో చెట్లను మాయం చేస్తూ చదును చేయడమే కాకుండా ఓ ముసలి జంటను ఆ భూమిలో పెట్టి రూములు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న సదరు సర్వే నెంబర్లు ప్రభుత్వం అధికారికంగా నర్సరీని నిర్మించి ప్రభుత్వ భూములో అధికారికంగా ఉన్న దేవకుమార్ ప్రాంతంలో వాటిని నాటేందుకు మొక్కలు పెంచేవారు. కానీ జవహర్ నగర్లోని మాజీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి, ధనబలంతో అధికారులు ఆ నర్సరీని పరిరక్షించే బాధ్యతను మెల్లగా మర్చిపోతూ డబ్బుల బాట పడుతున్నారు సిబ్బంది. ప్రభుత్వ ఆస్తులను, భూములను పరిరక్షించాల్సిన అధికారులు పైసలకు అమ్ముడుపోవడంతో భూమాఫియా రెచ్చిపోతూ నర్సరీలో పెరుగుతున్న చెట్లను అడ్డగోలుగా నరికివేయడం కాకుండా వాటిని అర్ధరాత్రి తరలిస్తూ చదును చేస్తూ ప్లాట్లుగా విభజిస్తున్నారు. తక్షణం ఆ భూమిని పరిరక్షించడమే కాకుండా వెంటనే ఆయా నర్సరీ పరిరక్షణ కోసం ప్రహారీ గోడ నిర్మించాలని టీడీపీ జిల్లా యువజన విభాగం నాయకులు లక్ష్మణ్ బిజిలీ టీవీ ద్వారా తెలియజేశారు. ఇట్టి విషయమై గతంలో ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు సమర్పించడంతో పాటు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆయా నర్సరీలో సుందరీకరణ నిమిత్తం రోడ్లు, బోరు వేసి నీటిని పెట్టేవారని, పరిరక్షణ కోసం సిబ్బందిని నియమించి కాపాడిన వారు నేడు ఎందుకు ఆ నర్సరీని పట్టించుకోవడం లేదు అనేది తెలియవలసిన అవసరం ఉందని అన్నారు. ఏది ఏమైనా నర్సరీని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని, తాను తక్షణమే కలెక్టర్ను మరియు సంబంధిత రెవెన్యూ సిబ్బందితో పాటు హైడ్రా అధికారులు, హెచ్ఎండిఏ అధికారులను కలిసి ఆ భూమిని, పార్కును, నర్సరీని కాపాడేందుకు సాయశక్తుల ప్రయత్నం చేస్తానని, అందరూ అమ్ముడుపోతే ప్రజలకు నిలువ నీడ కూడా ఉండదని, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ పిలుపునిచ్చారు. చూడండి, వాటర్ వెళ్ళే పైపు చేసితో మొత్తం బయటపడేసారు. ఇది వాటర్ వెళ్ళి వెళ్తుంది మొక్కలకి, పైపు మొత్తం బయటపడ్డది. పైపు మొత్తం చెట్లు అన్నీ క్లియర్గా కనబడుతున్నాయి మనకి. బతుకున్న మొక్కల్ని చంపేసిరు. ఇక్కడ చూడండి క్లియర్గా ఎన్ని మొక్కలు ఉన్నాయో. విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారంగా కసి తీరా చూడండి. చెల్లా చెదరంగా పడ్డ మొక్కలు చూడండి. మొక్కలు అన్నీ కనబడ్డాయి. చెట్లకు నీళ్ళు లేకుండా ఏమనిపిస్తుంది? దూపు అవుతుంది అనిపిస్తుంది. మా రోజు చెట్లలో ఉంటాం కదా, అక్కడ చూస్తే ఇట్లా అనిపిస్తుంది. వాళ్ళ ఎవరు వచ్చినా అందుకే చెప్తా ఉన్నాం మేము. నువ్వు వచ్చినా ఇప్పుడు మేము ఎవరు అనుకోలేదు. మోటార్ మంచిగా వచ్చిరేమో. ఆవిటి కూడా ఒక ప్రాణమే కదమ్మా. మాకు చాలా అందరూ తెలియదు కదా సార్. తెలియక అందరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అంటేనే ఉంటాం. ఏంటమ్మా 4 అంటేనే ఉంటాం.
చెట్ల గురించి చెట్లు ఎండిపోతున్నాయి కదా మాకు బాధ అనిపిస్తుంది చెట్ల గురించి తెలుసుకొని ఉండేవారు. మనం పని చేస్తూ జీతం తీసుకుంటున్నాము, మన చెట్లను కాపాడాల్సిన బాధ్యత మనది ఉంది కాబట్టి మనకు బాధ అనిపిస్తుంది కదా. ఉట్టిగా అయితే మనకి ఏది ఉండదు. తీసుకుంటే ఎన్ని రోజులు తింటామన్నా, మరి 2 రోజులు తింటాం, పునాడు తింటే ఎర్రకాలం తింటాం మనం. మరి మొక్కల్ని కాపాడే బాధ్యత మీది. కాలమంట కొట్టుకుంటే పోయి పని ఇంటికి వచ్చారు ఇల్లు లేపారు కరెంట్ ప్రాబ్లం పడుతుంది. కరెంట్ ప్రాబ్లం లేదు ఏం లేదో మరి. సరే అమ్మా, మీరు చేసిన పని మీరు చేసారు, మేము చేసే పని మేము చేస్తాం. తీసుకుపోని ఇచ్చిరంటే సంజయ్ సార్ ఫోన్ చేసినాం. ఏ సంజయ్? మున్సిపాలిటీ ఆఫీసులో ఉన్నాడా ఆ సంజయ్ సార్ ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే సరే మరి ఇప్పుడు ధనరాజు ఫోన్ చేసినాం మాకు పెట్టిన సార్కు. లోడైతే కానీ సరే చూస్తామని ఒకరోజు ఆపేసిన మరి తెల్లారి పెట్టిండు బండి. పెట్టినాక కొనగొనిస్తే మరి తెల్లారి 2 ఆడోళ్ళని పెట్టి మట్టి కార్లు దింపి పెట్టిండు కోటేశ్వరరావు. అయితే మళ్ళీ ఫోన్ పెట్టినాం మా సార్కు. ఎవరు? కోటేష్ గౌడా? ఏది మేయరు, మాజీ మేయర్ ఆయన. ఇంకా అవన్నీ మాకు ఏం తెలియదు కానీ అయితే మరి మా సార్ ఫోన్ పెడితే సంజయ్ సార్ ఫోన్ పెట్టిండేమో వచ్చి ఆపేసిండు. ఏంది తమాషాగా పడుతుంది మీకు పొద్దుందాకా అంటే నువ్వేం చేస్తావే కాక, నువ్వు ఫోటో కొట్టి మాకు పంపవని అంటే సార్ నా ఫోన్ క్లియర్ రాదు, ప్రాబ్లం ఉంది అని అంటే ఫోన్ పెట్టినా కదా సార్ కనగానే ఆయన వచ్చి తెలుసుకోవాలి అన్ని వివరాలు. తెలుసుకోకముందు పనులు చేసుడు మీరు వేస్ట్ అమ్మా అని తిట్టి పంపించేటోళ్ళకి కూలికి తెచ్చిన ఆయన తీసుకుని పోయాడు బండి మీద. కవర్లు కూడా నింపనిస్తలేడు ఈ మట్టి. ఇప్పుడు మట్టి ఉందిగా, ఇది చింపిరు చింపేసి వచ్చి చింపంగా మేము అక్కడ గుడిసెట్ మొక్కన పోయి ఫోన్ పెట్టినాం మా సార్ ధనరాజు ఫోన్ పెడితే ధనరాజు ఎవరు? హెచ్ఎండియా? ధనరాజు అంటే ఎవరు ఆయన? మల్కారం ఉంటాడు నర్సరీ. ఆయన నర్సరీయా? నర్సరీ ఎవరు? మేనేజ్మెంట్ ఆయనదేనా? పట్టుకున్నాడేమో ఆయనదేనో వాళ్ళది. మేమేదో పొట్ట చెట్లు పట్టుకొని వస్తే పని ఉన్నదంటే ఇక్కడ పెట్టింది మాకు. అవును అంతేలే, పని చేసుకుంటామంటే ఎక్కడికైనా వస్తాం వస్తాము అనగానే మాకు వాచ్మెన్ లెక్క పెట్టే గిట్లా చేయబట్టిరా అని అటు దిశ మొక్కన పోయి సార్ మరి ఎట్లా అని ఆయన ఫోన్ పెట్టేటోళ్ళకి సంజయ్ సార్ వచ్చి అలా నీళ్ళ కొట్టిండు. ఇక ప్రతి ఒక్క విషయం మాకు చిన్న విషయం అని చెప్పు అరటి తొక్కలు పెట్టిండు. అన్నం తింటానికి పోయినా వచ్చి గాబా 2 మొక్కలు పెట్టిపోయారు. మా సార్ ఫోన్ పెట్టేటోళ్ళకి నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడైంది ఇది? అరటి తొక్క పెట్టుడా ఇప్పుడు ఈ చెట్లు ఇది ఒక 8 రోజులు. 8 రోజులు అయిందా? నేను మొన్న ఒకసారి వచ్చి వీడియో తీసుకొని పోయినా, నేను అడిగిపోయినా ఒక చిన్న బాబుతోటి అప్పుడుండే. అదే మరి అంతకు ముందు మరి వెనక్కిగా మొన్న చెట్లు అయితే మొత్తం తీసుకోపోతారు మొత్తం తీసుకుపోతారు. ఇంకేమన్నాడు ఇగో ఆడ మోటార్ వేయలేదమ్మా, మోటార్ మాది నడకొచ్చింది కొండపోయి ఎక్కడ ఎండబెట్టాలా, మోటార్ వేస్తామంటే తీసుకెళ్తాం, అన్ని తీసుకెళ్తాం, చెట్లు ఉండే ఏముండే అని అంటే మొత్తం నర్సరీ లేపుకోపో చేస్తే ఇస్తావు మాకేంటి సార్. ఎవరు? కోటేశ్వరరావు. ఏమంటాడు? మోటార్ గట్రా ఏం అయ్యేది అంటాడా? ఆడ నాది మోటార్ మంచిగా అయినాక చెట్లు మొత్తం పోతాయి, నువ్వేం చేస్తాడు ఉండి అన్నాడు. అంటే మా సార్ అద్దంటే లెక్క, నీతోటి నాకేం లెక్క ఏమన్నాడు? పని మీదకి ఇవి చింపు నీకు 5 రూపాయలు ఇస్తాను, నువ్వు 2000 ఇస్తానా చింప, నాకు కాంట్రాక్టర్ పెట్టిన మా సార్ చెప్పాలి. నాకు నువ్వు 2000 కకృతి పడి చేస్తాను అనుకున్నా, నేను ఎందుకు చేస్తాను సార్? నువ్వు చెప్తే చెయ్య, నేను మా సార్ చెప్పాలి నాకు. ఈ కవర్లని చెప్పమంటే చెట్లు ఎత్తేయమంటే ఎత్తేస్తా. నాకు పని నీళ్ళు పట్టుడు, నీటిగా ఉంచుడు, గడ్డి పీకుడు నాకు పని. మన పని అదేగా, మన పిచ్చే పైసలకి మనం చేసే పని అది పని. మా సార్ చెప్తే నేను ఏమన్నా చేస్తా గానీ నీ పైసలకు కకృతి పడి చేస్తుంది అనుకున్నావా? నువ్వు 2000 ఇచ్చినా నీ కవర్ చెప్ప నేను ముట్ట అన్న వారింగ్ ఇచ్చిన గట్టిగా. అయ్యో నీకేం తెలియదు మీ ఆయన రాని, మా ఆయన చేస్తాడు అనుకున్నావు పని. మా ఆయన నీ కన్నా ఎక్కున్నాడు నేను ఆ మనసులో అనుకున్నా. ఏమో సార్ మా ఆయన వచ్చినాక కూడా మాట్లాడన్నా. మా ఆయన అన్నాడు, ఏంది సార్ నువ్వు రాత్రి చింపమంటున్నావు అంటే నీ మాటిని నేను రాత్రి అవి కవర్లు చింపాలి 5 రూపాయలకు. నేను నాకు మా సార్ జీతం పెట్టిండు, మా సార్ ఏది చెప్తే గాయ చేస్తాను ఆయన అన్నాడు. ఇద్దరే ఉన్నారు. ధనరాజా అబ్బో ధనరాజుతోనే ఎగలేము ఆయనకు అనుకుంటా పోయిండు. ఇక మరి వచ్చిండు బండి పెట్టిండు, 12 మంది లేబర్లు వచ్చిండు అసలు మొగలు. మరి పార్క్ కాడ బండి పెట్టిండు, మరి వీడికి వచ్చి మరి ఏమో వచ్చిండు ఫోన్లలో బండి లోపల పెట్టు ఇటు రోడ్డు మొక్కన పెట్టకు, నీకు భయమే ఉన్నదంతా.
నువ్వు ఎందుకు ఆశపడుతున్నావు? ఒకరోజు మేడం కూడా వచ్చానది, మరి ఏంది మోటార్ కాలిపోయి 2 నెలలు అయింది, నీళ్ళు పడతలేరు, చెట్లు అని రకరకాల కొడుతున్నాయి అంటే, మేడం మోటార్ ఖరాబ్ అయింది 2 నెలలు ఎవరా మేడం? మున్సిపాలిటీ ఆఫీస్ మేడం అంటే. మున్సిపాలిటీ ఇక మనకేం తెలియదు అంటే నింపుకొచ్చిన తర్వాత పట్టేస్తామని పడుతున్నాం. ఏంటి పడతావా చెట్లన్నీ ఎండిపోని వాళ్ళని పిక్కపోని అంటే, నువ్వు పిక్కపోని అంటే మాకు పీకనిస్తామా? జీతం ఇస్తుంది మనకు హెచ్ఎండి వాళ్ళు జీతం ఇస్తారు, మన పని మనం చేయాలి. ఆ చెప్తే మనం చేయదుగా. నేను చేయలేను, వారిని గట్టి కాదు, అబ్బో నీతో పని లేదు, ఇక మీ ఆయన రాని అన్నాడు. మా ఆయన రాని ఇక బిడ్డలు తెచ్చుకుంటానికి ఒక్కడికి పోయిండు.